రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని జై కిసాన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి రైతులతో కలిసి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ జై కిసాన్ ఆధ్వర్యంలో మండలంలోని రైతులకి నవధాన్యాలు, పచ్చిరొట్టె విత్తనాలు రైతులు సాగు చేసుకునేటప్పుడు అందించి ఆ విత్తనాల ఫలితాన్ని కోతకు వచ్చిన వరి పంటని పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీడీఎఫ్ జై కిసాన్ లో భాగంగా గత 20 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతాల్లో రైతుల పక్షాన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ మధ్య పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయని, యువ రైతులు వ్యవసాయానికి దూరంగా ఉంటున్నారని వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. నాకు తెలిసి గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ వారి ఆధ్వర్యంలో ఈ భూమికి పచ్చి రొట్టె విత్తనాలు అనేది వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ గా వాళ్ళు చేస్తాము అనుకున్న వాళ్ళకైతే వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఈసారి నేను నవధాన్యాలు కాకుండా 19 రకాల ధాన్యాలు నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2 ఎకరాలలో నేను దాన్ని వేసినాను. 55 నుంచి 60 రోజుల మధ్యలో పూత దశలో దాన్ని కలియ దున్ని దానిలో వరి నాటు వేయడం జరిగింది. దాని వరి నాటు వేసేటప్పుడు ప్రతిసారి ఎకరాకు 2 నుంచి 2.5 డిఏపి వాడేవాడిని. ఈసారి 1.5 వాడినాను. పర్వాలేదు, క్రాప్ అట్లా కూడా బాగానే వచ్చింది. ప్లస్ యూరియా కూడా 1/2 ఎకరకు ఒకటి వాడేవాడిని, 30 ఎకరకు ఒకటి అట్లా వాడినాను. దానివల్ల కూడా క్రాప్కి ఎలాంటి నష్టం లేదు, బాగానే ఉంది. దీనివల్ల ఏమైందంటే మనం ఈ రసాయన ఎరువులు తక్కువ వాడడం వల్ల భూమి సారవంతం అవుతుంది. కాకపోతే రానున్న రోజుల్లో రైతులని మరింత ముందుగా తీసుకెళ్లాలని, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిల్చోబెట్టాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ మధ్యలో ఖర్చులు పెట్టుబడులు ఎక్కువైతా ఉన్నాయి. దానివల్ల రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే యువ రైతు ఉన్నారో అటు వ్యవసాయానికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా, జై కిసాన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాము. మరి ఈ ప్రాజెక్టులో భాగంగా గత 5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రాంతంలో రైతులకి ముఖ్యంగా పచ్చి రొట్టె విత్తనాలు